ప్రెజెంట్ అయితే ఎక్కువ మంది హైనెక్ ప్యాటర్న్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాత మోడల్సే మళ్ళీ వస్తున్నాయి కదా. సో అలాగే ఇప్పుడు లాంగ్ లెంత్లో కూడా హ్యాండ్స్ డిజైన్ చేయించుకుంటున్నారు. బ్లౌజెస్కి షార్ట్ హ్యాండ్ చూసారు, ఎల్బో చూసారు, ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు లాంగ్ లెంత్ డిజైన్స్ అయితే చూడండి. స్లీవ్స్కి ఒక్కొక్క శారీకి ఎలా కస్టమైజ్ చేసామో మీకు చూపిస్తాము. ఇవాళ మీరు కంప్లీట్గా 4 బ్లౌజ్ డిజైన్స్ చూస్తారు. 2 మగ్గం బ్లౌజెస్, 2 ప్యాటర్న్ బ్లౌజ్ డిజైన్స్. ఇవన్నీ తెనాలి నుంచి పాస్వి తులసి గారు మనకు పంపించారండి. మగ్గంలో ఒక బ్లౌజ్ డిజైన్ ప్రాసెసింగ్లో ఉందండి. ఎలా చేస్తున్నామో చూడండి. శారీలో ఉన్న బ్లౌజ్కే వర్క్ చేస్తున్నాము. కలర్ కాంబినేషన్స్ కూడా కట్ బీడ్స్ అవే తీసుకున్నాము. ఇంకా కుందన్ వర్క్ వచ్చిన తర్వాత చాలా మంచిగా కనిపిస్తుంది బ్లౌజ్ డిజైన్. స్టిచ్చింగ్ అయిపోయాక మీకు చూపిస్తామండి. బ్యాక్ నెక్లో ఇక్కడ శారీలో ఎలిఫెంట్ ఉంది కదా, ఆ మోటిఫ్ వచ్చేలాగా నెట్ ఫ్యాబ్రిక్ పైన మనం యాప్లిక్ వర్క్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సెల్ఫ్ నెట్ అనేది తీసుకున్నాము. ఇక్కడ డీటెయిలింగ్ అనేది ఎలా ఉందో చూడండి. వర్క్ కంప్లీట్ అయిపోయాక మీకు అర్థమవుతుంది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగేశ్రీ డిజైనర్ స్టూడియో. అవుట్ఫిట్స్ అన్నీ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయాయండి. ఒక్కొక్కటి ఎలా వచ్చాయో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మీరు చూడబోయే శారీ రెడీమేడ్గా తీసుకొచ్చారండి. శారీకి బోర్డర్లో లేస్ వచ్చింది, కట్ వర్క్ ప్యాటర్న్లో బీడ్ కాంబినేషన్లో వచ్చింది. బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. జస్ట్ ఆల్టరేషన్స్ కోసం తీసుకొచ్చారు. ఇలాంటి వర్క్స్ మీరు చేయించుకోవాలి అనుకున్నట్లయితే హ్యాండ్ మగ్గం వర్క్తో శారీకి బ్రైడల్గా లేసెస్ కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి ఒక చిన్న మెసేజ్ చేయండి. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఆర్గంజా శారీకి. శారీలో ఉన్న బ్లౌజ్ పైన స్టిఫ్గా ఉండదు కాబట్టి సెపరేట్ జాస్మిన్ పట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన ఇలా వర్క్ చేసాము. మొత్తం క్లిప్ కుందన్స్, కట్ బీట్స్, కుందన్ వర్క్ అయితే ఉంది. గోల్డ్ వర్క్ అయితే ఎక్కువ హైలైట్ చేసాము. ఇలాంటి బ్లౌజ్ డిఫరెంట్ శారీకి తను మ్యాచ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ చూసారు కదా, ఫ్రంట్ నెక్ లైన్ అయితే చూడండి. చాలా సింపుల్గా వస్తుంది. జస్ట్ కుందన్ విత్ మనం జరీ అవుట్లైన్స్ అయితే ఇచ్చాము. బ్యాక్ నెక్ ఏమో ఇలా వీ షేప్ ప్యాటర్న్లో, ఇంకా హిప్ దగ్గర కూడా బోటంలో కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది. చాలా సింపుల్ డీటెయిలింగ్. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలాగా క్యూట్ టాజల్స్ కూడా చేసామండి. క్లిప్ కుందన్స్ అనేది హ్యాండ్లో యూజ్ చేసాం కదా, అవి టాప్ పార్ట్లో వస్తాయి. బోటంలో కట్ వర్క్లో జరీ ఇచ్చేసి సీక్వెన్ విత్ బీడో అయితే మనం బుటీగా ఇచ్చాము. ఇలాంటి బ్లౌజెసే కాదండి, హెవీ వర్క్స్ అయితే మీరు ఒకటి బ్లౌజ్ చేయించుకున్నట్లయితే ఒక 4 శారీస్కి ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా థ్రెడ్ వర్క్ లేకుండా కుందన్ వర్క్ జర్దోసితో ఎక్కువ చేయించుకున్నట్లయితే మీరు డిఫరెంట్ గా మ్యాచ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో చూసారు కదా, నెట్ ఫ్యాబ్రిక్ పైన మేము వర్క్ చేస్తున్నప్పుడు కంప్లీట్ అయ్యాక ఎంత డీటెయిలింగ్ గా వచ్చిందో చూడండి. చాలా ప్రీమియం కుందన్స్ అని యూజ్ చేసాము. ఎలిఫెంట్ మిడిల్లో కానీ చాలా నీట్ గా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ లో కూడా చూడండి, 2 సైడ్స్ వర్క్ వస్తుంది. అంటే శారీ కొంచెం కిందకి పళ్ళు పెట్టుకున్నప్పుడు వర్క్ అనేది మంచి హైలైట్ అయితే వస్తుంది. సేమ్ వర్క్ అనేది హ్యాండ్ కి బోర్డర్ లో కూడా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ లో మనం ఏదైతే యూజ్ చేసామో ఇక్కడ కుందన్ షైనింగ్ కానీ అబ్జర్వ్ చేయండి. మీరు మంచి మెటీరియల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఆ షైనింగ్లోనే తెలిసిపోతుంది. అలాగే బ్యాక్ సైడ్ స్కాలప్ విత్ ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాము. మగ్గం బ్లౌజెస్ కంప్లీట్ అయిపోయాయండి. నెక్స్ట్ ప్యాటర్న్ బ్లౌజెస్ డిజైన్స్ చూడండి. ఈ శారీ మొత్తం బాప బొమ్మ థీమ్ కాన్సెప్ట్లో వచ్చింది. ఫస్ట్ బొమ్మ కవర్ అయ్యేలాగా శారీ స్టార్టింగ్లో మనం కట్ చేసి ఆ ప్యాటర్న్స్ అనేది బ్యాక్ నెక్ లైన్కి, హ్యాండ్స్కి వచ్చేలాగా డిజైన్ చేసాము. శారీలో వచ్చిన బ్లౌజ్కి మనం ఇలా స్టిచ్ చేసాము. హ్యాండ్కి మనకి చూడడానికి ఇలా ఉంటుంది, షోల్డర్ దగ్గర నుంచి బొమ్మ. ఇప్పుడు డీటెయిలింగ్గా చూడండి. షోల్డర్ దగ్గర నుంచి ఇలా కనిపిస్తుంది, సైడ్కి అయితే ఇలా ఉంటుంది వ్యూ అనేది. ఫుల్ లెంత్ హ్యాండ్స్ అయితే మనం ఇచ్చాము. దీనికి కూడా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి. సేమ్ ఇలాంటి డిజైన్స్ పెయింటింగ్లో కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సేమ్ ఇలా ఈ బొమ్మను అనేది మనకి 3 వచ్చాయన్నమాట. ఒక వేస్ట్ చేయకుండా దాన్ని హ్యాండ్కి బ్యాక్ నెక్ లైన్ ఇలా క్రియేట్ చేసాం. బోర్డర్ని కూడా మనం వేస్ట్ చేయలేదు అక్కడ. ఫ్రంట్ సైడ్ ఈ ప్యాటర్న్ అయితే చాలా ట్రెండింగ్లో ఉందండి. డ్రెస్సెస్కి కూడా చాలా బాగా వేస్తున్నారు. స్కాలప్ డీటెయిలింగ్తో చాలా బాగా వస్తుంది. ఇప్పటికీ మీరు ఈ మోడల్ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. హ్యాండ్లో కలంకారీ మోడల్ టైప్లో ఇలా డిజైన్ వచ్చింది కదా, అది షోల్డర్ దగ్గర హైలైట్ చేసాము. ప్రిన్స్ కట్ వస్తుంది. ఇలా స్కాలప్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. స్కాలప్లో కూడా చాలా మోడల్స్ చేసాము మనము. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ప్యాటర్న్ బ్లౌజెస్లో కొన్ని అప్లోడ్ చేసాము. మీరు చూడకపోతే చూడండి. ఇంకా నెక్స్ట్ నార్మల్ ఫ్యాన్సీ శారీ, దానికి లోపల షార్ట్ హ్యాండ్ లెంత్ ఇచ్చి హ్యాండ్ మోడల్ అనేది ఇలా ఇచ్చాము. ఇంకా బ్యాక్ సైడ్ నెక్, ఫ్రంట్ నెక్ నార్మల్ పైపింగే ఇచ్చేసాము. ఫ్రంట్ ప్రిన్స్ కట్, బ్యాక్ ఓపెన్ వస్తుంది. సో ఇవేనండి కలెక్షన్ అనేది వాళ్ళ వీడియోలో మీకు చూపించాము. ఇంకా మన దగ్గర స్టిచ్ చేయించుకున్న కస్టమర్ కలెక్షన్స్ అన్ని 1 by 1గా అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు.
ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.